హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనకు మనందరినీ కూడా నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, దేవుడు మంచివాడు, ప్రేమ కలిగిన వాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి దేవుని బిడ్డలారా, అపారమైనటువంటి కృప, మారని కృపను బట్టి ఈరోజు మనమందరంగా ఈ విధంగా ఉన్నామంటే కేవలము ఆయన యొక్క దయ. హల్లెలూయా. ఈ విధంగా మనము కూడి రావటము, మనమున్న స్థలాలలో ఉండి మనమందరం కూడా ప్రార్థించటము, విజ్ఞాపనలు ఏకీభవించటము చాలా ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇంకా తక్కిన వారు వస్తూ ఉంటుండగా మనమందరం కూడా, సిద్ధపడిన వారమందరం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ఈ యొక్క జరగబోయే ఆరాధన అంతటి కూడా దేవుని మహిమార్థమై దీవెనకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరికీ కూడా తల్ల ఉంచి నాతో ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రధానులతోనూ పెద్దలతోనూ దూతలతోనూ అనునిత్యము ఎల్లప్పుడూ కొనియాడబడుచుంటున్న మా గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపనకర్తలుగా నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. ప్రత్యక్షంగా మేము రాలేకపోయినప్పటికీ నా తండ్రి, లార్డ్, పరోక్షంగా ఈ విధంగా ఆన్లైన్లో మేమందరము కలిసి నా తండ్రి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొని మా విజ్ఞాపనలన్నీ కూడా నా తండ్రి మీ సన్నిధిలో పెట్టేదానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ పిలుపును బట్టి, ఈ పరిచర్యను బట్టి నీకు లెక్కలేని వందనములు చెల్లించుకొనిచున్నాం. ఈ యొక్క పరిచర్య ద్వారా ఎంతో మందిని మీరు దీవిస్తూ, స్పర్శిస్తూ, ఆశీర్వదిస్తూ, స్వస్థపరుస్తూ, విడుదల చేస్తున్న తండ్రి ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనములు నాయనా. అదే నమ్మకంతో, అదే విశ్వాసంతో, అదే నా ప్రభా నేను పునాదితోటి నా ప్రభా మీ పాద సన్నిధికి మరొకసారి ఈరోజు వస్తూ ఉంటుండగా హల్లెలూయా. లార్డ్, మీ సన్నిధి మాకు దయచేయండి నైనా. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. నీ మహిమార్థమై మమ్మల్ని వాడుకోండి మా తండ్రి. లార్డ్, ఈరోజు మేము చేయబో విజ్ఞాపన అంతా కూడా నా ప్రభా మీ విజ్ఞాపన ఆత్మను పొందుకున్న వారమై నా తండ్రి. లార్డ్, విజ్ఞాపన చేసి నా తండ్రి లార్డ్ ఆ యొక్క మధ్యలో నైనా సందు మధ్యలో నా తండ్రి నిలబడే కృపను మీరు దయచేయండి మా ప్రభా. అలనాడు సొదొమ కొరకు ఏ విధంగానైతే అబ్రహాము నిలబడి నా తండ్రి విజ్ఞాపన చేసి ఉంటున్నాడో అలాంటి ఆత్మను మా మీద కుమ్మరించండి. అలాంటి మనస్సును మాకు దయచేయండి మా ప్రభా. అలాంటి భారమును మాకు దయచేయండి మా తండ్రి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా లార్డ్ కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధితో మీరు నింపండి నాయన. హల్లెలూయా. మీ ఆత్మతో మీరు నింపండి నా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ ఆరాధన ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకోండి మా తండ్రి. ఇదిగో మేమున్నాము నా తండ్రి. లార్డ్, మమ్మల్ని వాడుకోండి నా తండ్రి. లార్డ్, మీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు. ఈరోజు మా కొరకు దాచి ఉంచిన పరలోక మన్నా నా తండ్రి లార్డ్ మీరు మా మీద కుమ్మరించండి మా తండ్రి. వినగల చెవులు, గ్రహించగలిగిన ఆత్మను మీరు దాయిచ్చండి మా ప్రభా. హల్లెలూయా. మా జీవితాలలో ఎప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దాయిచ్చండి మా ప్రభా. మీరు చేసిన మీరు మర్చిపోకుండా నా తండ్రి లార్డ్ నైనా మా ప్రభా ఎల్లప్పుడూ కూడా నా తండ్రి కృతజ్ఞత స్తుతులతో ఉండే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. హల్లెలూయా. లార్డ్, మరొకసారి మా ప్రభా ఈ యొక్క ఆరాధనను మేము మొదలు పెట్టక ముందు నా తండ్రి మమ్మల్ని ఒక్కసారి నా తండ్రి మీ అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడగండి నాయన. నిర్దోషులుగా, నిష్కలంకులుగా మీరు చేయండి నా తండ్రి. తలంపు వలన, మాట వలన, క్రియ వలన, చూపు వలన చేసిన ప్రతి పాపమును మా తండ్రి లార్డ్ మీరు కడగండి నాయన. హల్లెలూయా. లార్డ్, మీరు కడగండి మా తండ్రి. స్తోత్రం. దర్శించండి, దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. సహాయం చేయండి మా తండ్రి. లార్డ్, కృప చూపించండి మా తండ్రి. మేము నా తండ్రి గొంతెత్తి నా ప్రభా పాటలు పాడుతూ ఉంటుండగా నా తండ్రి మా ఆరాధన నీ సన్నిధికి నా తండ్రి సాయంకాలం యొక్క నైవేద్యములు చేరునుగాక నా ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. మా ప్రార్థన తండ్రి ధూపం వల్ల నీ సన్నిధికి వచ్చునుగాక నా తండ్రి. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి నీకు స్తోత్రులు మా ప్రభా. ఇక ముందు కూడా అన్ని విధాలుగా మీరు ఆదుకుంటారని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాం నా తండ్రి. కృప చూపించండి, కనికరించండి, మహిమ పొందండి. నీ మహిమార్థమై దీవించండి, మీరు ఆశీర్వదించి ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో ఎలాంటి తొందర లేకుండా జరిగించుకుని మీరు మహిమ పొందుదురని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, పాటల పుస్తకాలు మీ దగ్గర కనుక ఉన్నట్లయితే ఉంటాయనుకుంటున్నాను ప్రతి ఒక్కరి దగ్గర. ఒకవేళ లేకపోయినట్లయితే కనుక దాన్ని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సరే, ఇప్పుడు మా మహిమ గీతాల నుంచి పాటలు పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, ఆమేన్. 189వ నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, ఆమేన్. నాలో ఉన్న సమస్తమా, ప్రైజ్ గాడ్, దేవుని నామమును స్తుతించబడునుగాక, ఆమేన్. దావీదు అన్నట్లుగా దేవుని బిడ్డారా, హల్లెలూయా, మనమందరం కూడా మన యొక్క దైనందిన జీవితంలో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి కదండి. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు 103వ దావీదు కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప, ఆమేన్. ప్రైజ్ గాడ్. కేవలం ఆయన యొక్క కృప. దేవుని బిడ్డ, మన నీతి కాదు, మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, కానీ కేవలం ఆయన యొక్క కృప ఉంటున్నది, ఆయన యొక్క దయ ఉంటున్నది. రండి పాడుకొని దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ఉన్న స్థలంలో మీరు చప్పట్లు కొడుతూ హల్లెలూయా దేవుని ఆరాధన చేసుకుని ముందుకు సాగుదాము. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములను పారద్రోలువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములను పారద్రోలువాడు, పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమును సన్నుతించుమా, పరిశుద్ధ నామమును సన్నుతించుమా. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా
ధరింపజేయును ప్రభుయేసుడు, ధరింపజేయును ప్రభుయేసుడు. ఆ ఆ హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన గొప్ప దేవా, నీ యొక్క నామమునకు వందనములు, స్తోత్రములు. నా అంతరంగమున్న సమస్తమా యెహోవా పరిశుద్ధ నామమును సన్నతించు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రములు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. మా దోషములను క్షమించే దేవుడు, మా రోగములను బాగు చేసే దేవుడు నా తండ్రి. లార్డ్, మా ఉపద్రవముల నుంచి మమ్మల్ని రక్షించే దేవుడైనందుకు కరుణా కటాక్షములను లార్డ్ మాకు కిరీటముగా ధరింపచేస్తున్నవాడా నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనములు, 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 స్తోత్రములు నాయన. హల్లెలూయా. నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రములు మా ప్రభా. మీ ప్రేమను బట్టి నీకు వందనాలు మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. అదేవిధంగా దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఆరాధనలు మనం కొనసాగుతూ ప్రైజ్ గాడ్ 343 నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. 343 నంబర్ పాట పాడుకొని ఆమేన్. యెహోవా ఈరే, యెహోవా ఈరే. హల్లెలూయా. ఆయనకు ఎన్నో నామాలు ఉంటున్నాయి, వాటిలో ఒక నామము యెహోవా ఈరే. ఆమేన్. యెహోవా చూచుకొనును. మన అక్కర్లు తీర్చేవాడు ఆయన అయ్యుంటున్నాడు, మనకు సమకూర్చేవాడు ఆయన అయ్యుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఎవరికి ఏ అక్కర ఉంటుందో, ఆరోగ్య విషయమే కాదు కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, దేవుని బిడ్డలారా కుటుంబ సమస్యలే కానీ, ప్రైజ్ గాడ్, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నప్పుడనే కూడా దేవునికి మించింది ఏది కూడా లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక సంతోషముతో ఆయన సన్నిధికి కృతజ్ఞతా వందనాలతో ప్రవేశించి ఆయన గుమ్మములలో హల్లెలూయా ప్రైజ్ గాడ్ దేని బిడ్డలారా స్తుతి వందనాలతో ఆయన గుమ్మములో ప్రవేశిద్దాం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. అందరూ యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా మీకే ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా మీకే ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా మీకే ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా మీకే ఆరాధన, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. ముదిమి వయస్సులో గర్భము తెరచితివే, బహుమానంగా తిరిగి బలిగా కోరితివే. ముదిమి వయస్సులో గర్భము తెరచితివే, బహుమానంగా తిరిగి బలిగా కోరితివే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికే
సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ధనము పోయినా, ఘనము పోయినా, బలము పోయినా, కన్నా బిడ్డలు లేకున్నా, ధనము పోయినా, ఘనము పోయినా, బలము పోయినా, కన్నా బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన గొప్ప దేవాని యొక్క నామమునకు వందనములు, స్తోత్రములు, వందనములు, స్తోత్రం నాయనా. లార్డ్, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉంటున్నాము నా తండ్రి, విజ్ఞాపనకర్తలుగా వచ్చి ఉంటున్నాము నా తండ్రి. హల్లెలూయా. లార్డ్, మా ఆరాధన అంగీకరించిన దేవానికే స్తోత్రములు మా ప్రభా. సింహాసనాసనుడై ఉండి నా తండ్రి మా మధ్యలో మీరు సంచరించిన నా ప్రభా. ఓ లార్డ్, మీరు మాతో మాట్లాడండి నాయన. వినగల చెవులు మాకు దయచేయని మా తండ్రి. వినువారు మాత్రమే కాకుండా నా తండ్రి విన్న వాక్యం జీర్ణించుకుని మా ప్రభా లార్డ్ అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయని మా తండ్రి. దేవా నాయన మా ప్రభా, వినయమైన మనస్సు మాకు దయచేయని మా తండ్రి. విధేయత కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. దీన మనస్సు, తగ్గింపు ఆత్మను మాకు దయచేయండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ రాత్రి నా తండ్రి మీ సన్నిధితో మమ్మల్ని దర్శించండి మా ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీ ఆత్మను కుమ్మరించండి, నీ సన్నిధి మీరు దయచేయండి మా ప్రభా. ఎక్కడ ఉన్నను లార్డ్ నీ బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. నీ దాసురాలు మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మా ప్రభా ఈరోజు మా కొరకు దాచించిన పరలోకమన్నా, ఏర్పాటు చేయబడిన పరలోకమన్నా మా మీద కురిపించండి మా తండ్రి. యేసు నామములో నా ప్రభా ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏక సమయంలో వాక్యములోకి మనం వెళ్దాము. ప్రైజ్ గాడ్. సిస్టర్ సుప్రియ మన మధ్యలో ఉంటున్నారు. హల్లెలూయా. వాక్యము మనకు ఈరోజు అందించబోతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించి ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మీయ మేలులు మనం పొందుకుందాం. అంచె దినాలలో ఉంటున్నాం కనుక వాక్యం చాలా అవసరమైనది మనకి. ప్రైజ్ గాడ్. ఈరోజు మన కొరకు దాచించిన పరలోకమన్నా విని ఆత్మీయ మేలులు పొందుకుందాం. హల్లెలూయా. దాని తర్వాత అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించమని మిమ్మల్ని కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. శిశు సుప్రియ వచ్చి మనకు వాక్య పరిచయం చేయబోతుంటుంది. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యము పంచుకొనిచిన నాతో మీరు ఉండండి.
నా మాటలను పరిశుద్ధపరచండి, నాలో ఉండండి, నా నోటికి బోరగా ఉండి నన్ను నడిపించి ఈ వాక్యము ద్వారా వినిచిన బిడ్డలను నేను తండ్రి మా జీవితాలను సరిచేసుకొని ప్రభా నీలో నడిచే భాగ్యమును తండ్రి వాక్యము ద్వారా మేము ఆశీర్వదింపబడే భాగ్యమును మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. మనము ప్రతి వారము విజ్ఞాపన ప్రార్థనలో మనము ఏకీభవిస్తున్నాము. విజ్ఞాపన దేవునికి చేస్తున్నాము కదా. ఎన్నో సమస్యల గురించి, ఎన్నో పరిస్థితుల గురించి దేవునిలో మనము పోరాడుతూ ఉంటాము. అవన్నీ పొందుకుంటూ ఉంటాము, కానీ వాటికి మనము కృతజ్ఞత చెల్లిస్తున్నామా? దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యముల విషయమై మనము దేవునికి కృతజ్ఞులమై ఉంటున్నామా? ఈరోజు నేను కృతజ్ఞత అనే థ్యాంక్స్ గివింగ్ అనే దాని గురించి నేను వాక్యాన్ని కాసేపు ధ్యానించాలని ఆశపడుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చూచినట్లయితే, మరియు వారు దేవుని నెరిగియు ఆయనకు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అంట. ఇశ్రాయేలీలంట కనీసము కృతజ్ఞతా స్థితులు కూడా చెల్లించలేకపోయారు. దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పలేకుండా ఉంటున్నారని దేవుని వాక్యంలో మరి పౌలు రాస్తున్నాడు ఈ యొక్క వాక్యాన్ని. మరి ఇశ్రాయేలీలు మరి అరణ్యంలో ఉన్నప్పుడు దాహము అంటున్నప్పుడు దేవుడు బండ నుండి నీళ్లను దేవుడు వారికి ఇచ్చి ఉంటున్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మీరు చదివినట్లయితే ఆ వాక్యము మనకి కనబడుతున్నది. మరి ఆకలి అన్నప్పుడు దేవుడు మరి వారికి మన్నాను కురిపించినట్లుగా మనము చదివి ఉంటున్నాము. మరి కీర్తనలు 78:24 చదివినట్లయితే మనకి ఆ వాక్యము వ్రాయబడి ఉంది. మరి దాహము అనగానే బండ నుండి నీరు, ఆకలి అనగానే మరి దేవుడు మాంసాన్ని వారికి ఇచ్చి ఉంటున్నాడు. మరి వారి పాలెములలో మరి పూరేళ్లను కూడా మరి దేవుడు మరి కురిపించి ఉంటున్నాడు కదా. మరి నిర్గమాకాండము 16వ అధ్యాయం 1 నుంచి 13 వరకు మీరు చదివినట్లయితే మరి దేవుడు వారికి భోజన విషయంలో మరి త్రాగే విషయంలో మరి దేవుడు వారిని మరి అరణ్యంలో మరి ఏది కొదువ లేకుండా దేవుడు వారిని నడిపించి ఉంటున్నాడు. వారికి తాగడానికి దాహంను తీర్చి ఉంటున్నాడు. తినడానికి మరి మన్నాను దేవుడు వారికి ఇచ్చినప్పటికీ వారంట మరి ఇశ్రాయేలీలంట కృతజ్ఞత లేకుండా దేవుని ఎడల మరి కృతజ్ఞతలు కూడా మరి దేవునికి మరి చెల్లించలేదు ఇశ్రాయేలీలు అని మరి వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవునికి మరి దేవుడిచ్చిన ప్రతి దానికి మరి వారు దేవుడిచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారే కానీ వారి పళ్ళెములు నిండినప్పుడు ఆహారముతో కానీ అవి వెంటనే భుజిస్తున్నారే కానీ వాటిని ఇచ్చిన దేవుడికి ఒక్కసారైనను ఒక్క నిమిషమైనను మరి వారు కృతజ్ఞత చెల్లించలేకుండా ఉంటున్నారని మరి ఇక్కడ పౌలు వ్రాస్తున్నాడు. మరి మంచి భోజనము పెట్టి మరి వాళ్ళ ఆకలి తీర్చిన దేవుని కోసము ఏ రోజు కూడా వారు ఆలోచించలేకపోయారంట. ఎప్పుడు దేవుణ్ణి వారు సనుగుతూనే ఉంటున్నారంట. దేవుడు మాకేం చేశాడు అని వారు ఎప్పుడు కూడా మరి సనుగుతూనే వచ్చి ఉంటున్నారు. వారు కృతజ్ఞత లేని జీవితము వారు జీవించి ఉంటున్నారని వాక్యంలో వ్రాయబడి ఉంది. మరి దేవుడు వారికి ఎంతో సమృద్ధిగా ఆ యొక్క అరణ్యములో ఏ కొదువు లేకుండా నడిపిస్తూ మరి వారు అడిగినవన్నీ దేవుడు సమకూరుస్తూ ఉన్నప్పటికీ ఆ కృతజ్ఞత అనే మనసు వారిలో లేకుండా ఉంటున్నదని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు నా జీవితంలో మరి నువ్వు నేను ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారముగా ఉంటున్నామా? మరి ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎన్ని రకాలైనటువంటి మనము ఆహార పదార్థములు తీసుకుంటాము. దాహము కోసము ఎంతో నీరు త్రాగుతుంటాము. మరి ఎన్నో రకాలైనటువంటి పానీయాలు మనము త్రాగుతూ ఉంటాము. కనీసము నువ్వు నేను అవి
దేవుడు అనుగ్రహించిన వాటి కొరకై దేవుడు మన కొరకు అవి పెట్టి ఉంటున్నాడు. వాటిని మనము భుజిస్తున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, వాటిని అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఒక్క క్షణము ఆగి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఇవన్నీ దేవుడు ఇచ్చినవే. ఇవన్నీ ఇచ్చిన దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారముగా ఉంటున్నాము కదా ఈ దినాన. మనిషికి కృతజ్ఞత అనేది లేకుండా పోయింది కదా. దేవుడు మన కొరకు ఎంతో చేసి ఉన్నాడు, కానీ ఆయన ఎడల మనము కృతజ్ఞత చూపించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. మనము అంటూ ఉంటాము, కుక్క ఎంతో మనిషి ఎడల విశ్వాసముగా ఉంటుందని కదా. అవునండి, మన ఎంగిలి మెతుకులు తిని అది మనల్ని, మన కుటుంబాన్ని కాపలా కాస్తూ ఉంటుంది. ఈ దినం నా కుక్కకున్న విశ్వాసము మనిషికి లేకుండా పోయింది. మరి మన ఎంగిలి మెతుకులు తిన్న ఆ కుక్కే నువ్వు నిద్రపోతున్నప్పుడు అది నిద్రపోకుండా నీ ఇంటికి కాపలా కాస్తూ, నీకు కాపలా కాస్తూ, నీ కుటుంబాన్ని నీ కాపాడుతూ అది మన ఇంటి దగ్గర కాపలాగా ఉంటుంది. మనము పెట్టే ఎంగిలి మెతుకులు తిన్న ఆ కుక్క నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నప్పుడు దేవుడు అన్నీ మనకు ధారాళముగా ఇచ్చి ఉంటున్నాడు. అన్నీ మనకు ఫ్రెష్గా ఇచ్చి ఉంటున్నాడు. ఇవన్నీ అనుభవిస్తున్న నువ్వు నేను దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలో మనము ఒకసారి ఆలోచించుకోవాలి. నీ యొక్క, నా యొక్క ఆకలి కోసము దేవుడు ఎంతగానో మరి మన గురించి ఆలోచించి, మనము పుట్టక మునుపే ఈ ప్రకృతిని సృష్టించి నీ కొరకు, నా కొరకు తినుటకు ఆహారాన్ని, పండ్లను మరి దేవుడు ఈ ప్రకృతిలో పెట్టి ఉంటున్నాడు కదా. అటువంటి దేవునికి నువ్వు నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది దేవుడు ఎన్నో మనకు దయచేస్తాడు, కానీ చాలామంది మరి కృతజ్ఞత లేని జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు. మనము కృతజ్ఞత చెల్లించాల్సిన దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఇవన్నీ దేవుడే మాకు ఇచ్చి ఉంటున్నాడు, దేవుని వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నాము, దేవుని కృప వల్లనే ఈ పరిస్థితిలో మేము ఉంటున్నాము అని గ్రహించకుండా మనుషుల తృప్తి కోసము, మనుషుల మెప్పు కోసము ప్రయాసపడుతుంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుడిచ్చిన ప్రతీదీ నువ్వు అనుభవిస్తూ ఆయన కంటే ముఖ్యముగా నువ్వు మనుషులను తృప్తిపరచాలని నువ్వు పాకులాడుతున్నావే, అది దేవునికి మనము కృతజ్ఞత చెల్లించలేని వారముగా ఉంటున్నట్లుగా. నువ్వు నేను దేవుని కొరకు మనము నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. మనము ఈ 2021వ సంవత్సరంలోనికి మనము ప్రవేశించి ఉంటున్నాము కదా. ఎంతమంది ఈ 2021వ సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించారు? ఒకవేళ మీరు అంటూ ఉండొచ్చేమో, దేవుడు మా జీవితాలలో ఏమీ మేలు చేయలేదండి, మా బ్రతుకుల్లో ఏమీ మేలు జరగలేదు,
మరి మేము ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాము. ఎంతో కొంత బంగారం సంపాదించాలి, కొనుక్కోవాలని ప్రార్థన చేస్తున్నాము. మా కుటుంబంలో మా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలని ప్రార్థన చేస్తున్నాము. మా కుటుంబంలో మా బిడ్డలకి ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తున్నాము. కానీ మా బ్రతుకులో ఏమీ జరగలేదండి. దేవుడు మా జీవితాలలో ఏమీ చేయలేదండి. నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను, దేవుణ్ణి నేను వెంబడిస్తూనే ఉన్నాను. కానీ మా జీవితాలలో దేవుడు ఏమీ మేలు చేయలేదండి అని నువ్వు ఒకవేళ అలాంటి ప్రశ్నలు అనేకమైనవి నువ్వు మాట్లాడుతున్నావేమో ప్రియ బిడ్డ. నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి నువ్వు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొననవసరం లేదు. ఎంతో బంగారము నువ్వు కొననవసరం లేదు. నువ్వు నేను ఊపిరి తీసుకొని ప్రాణంతో ఉన్నామంటే నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మరి మనం ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను మనము చూసి ఉంటున్నాము కదా 2020 సంవత్సరంలో. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉండి ఉంటున్నారు. కానీ మనమైతే దేవుని కృప వలన ఈ దినాన ఊపిరి పీల్చుకుంటూ బతికి ఉన్నాము. మనం ఊపిరి పీల్చుకొని ఊపిరిని వదులుతున్నామంటే అదంతా దేవుని కృప కాదంటారా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన ఇంట్లో మరి ఒక దొంగ వచ్చినప్పుడు, మనం నిద్రపోతున్నప్పుడు ఆ దొంగ వచ్చిన శబ్దానికి మనం లేచి మేల్కొన్నప్పుడు ఆ దొంగ వచ్చి మన మెడ మీద ఒక కత్తి పెట్టినప్పుడు బంగారం ఎక్కడ ఉన్నది, విలువతాళాలు ఎక్కడ ఉన్నదంటే నువ్వేమి సమాధానం చెప్తావు? నాకు బంగారమే ముఖ్యము, నాకు ప్రాణము ముఖ్యం కాదని సమాధానం చెప్తావా? కాదు కదా. మనం ఏమి ఆలోచిస్తాము ఆ సమయంలో? బ్రతికి ఉంటే ఏమైనా సంపాదించవచ్చు, మనము ప్రాణముతో ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు అని మనం ఆ సమయంలో ఆలోచిస్తాం కదా. ఆ దొంగకు చెప్తాం, ఇదిగో తాళాలు తీసుకో, ఫలానా స్థలంలో ఉంది బంగారం, ఫలానా స్థలంలో వస్తువులు ఉన్నాయని. మనము ప్రాణం కోసము మనము తాపత్రయపడతాము కదా. ఆ సమయంలో మనము ఆ విధంగా మన ప్రాణము మనకి గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తుందండి మనకి ప్రాణము విలువ. అప్పుడు గుర్తు వస్తుంది ప్రాణము ఎంత గొప్పది అని. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ప్రాణము విలువ ఏంటో, దేవుడు మనకు చేస్తున్న మేలు ఏంటో, మనము ఊపిరి తీసుకుంటున్నామంటే ఇది దేవుని యొక్క భిక్ష అని మనము గుర్తుంచుకోము. మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాము. ఆయన కృప కొరకు మనము వేచి ఉండము, ఆయన చిత్తము కొరకు మనము వేచి ఉండము. ఆయనకి అయిష్టమైన జీవితము మనం జీవిస్తూ, దేవుడు నన్ను ఆశీర్వదించలేదండి, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నాకు ఏ మేలు చేశాడు దేవుడు అని ఈ రోజున నువ్వు నేను ప్రశ్నిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము చెప్తుంది, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలని వాక్యము చెప్తుంది. హల్లెలూయా. నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మనం. హల్లెలూయా. మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనము నుంచి 26వ వచనము వరకు మనము చదువుకున్నట్లయితే ఇక్కడ పౌలు శీలలు అనే వ్యక్తుల గురించి ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెనని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పౌలు శీలలనే ఇద్దరు వ్యక్తుల గురించి ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది. వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రాంత వాసులు వారి మీద తిరగబడి వీరిని రోమీల దగ్గరకు తీసుకొని వెళితే వారికి విధించిన శిక్ష ఏంటంటేనంట, వీరిని కొట్టి బాగా తర్వాత చెరసాలలో వేయమని మరి వారికి ఆజ్ఞాపించి ఉంటున్నారంట. అయితే వారిని తీసుకువెళ్ళి వారిని కొట్టి బాగా చెరసాలలో వేసి ఉన్నప్పుడు వారు ఎంతో భయంకరమైనటువంటి దెబ్బలతో రక్తము కారుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి రాత్రి వేళ వారు ఏం చేశారంటే మధ్యరాత్రిలో పౌలు శీలలు అనే వ్యక్తులు మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నట్టుగా మనము వాక్యములో చదువుకొని ఉంటున్నాము. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ వారు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అప్పుడు చెరసాల సంఖ్యలు తెగిపడినట్టుగా మనము వాక్యంలో చదివి ఉంటున్నాము. మరి వారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మరి స్తుతించి పాడుతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంట. అయితే ఈ దినాన నువ్వు నేను మనకి చిన్న ఇబ్బంది కలిగితేనే, చిన్న బాధ కలిగితేనే, చిన్న బలహీనత వస్తేనే దేవుడు మాకేం చేశాడండి, మా జీవితాలలో ఏమీ జరగలేదు, మా అనారోగ్యము మమ్మల్ని వదిలి వెళ్ళలేదు, మా కష్ట పరిస్థితులు మమ్మల్ని వదిలి వెళ్ళలేదు, మా బంధకాలు మమ్మల్ని వదిలి వెళ్ళలేదు, మేము ఎంతో దీన స్థితిలో ఉన్నా అదే విధముగా మేము ఉండి ఉంటున్నాము, దేవుడు మాకు ఏం మేలు చేశాడు, ఈ కష్టాలు మాకెందుకు, ఈ శ్రమలు మాకెందుకు, మేము దేవుణ్ణి అడుగుతూనే ఉన్నామే, దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నామే, కానీ ఈ ఇబ్బందులు మా నుంచి వదిలిపోవటం లేదని నువ్వు నిరుత్సాహపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు పౌలు శీలలు అంత గాయాలతో దేవుని స్తుతించారే, ఈరోజు మనము చిన్న శ్రమ వస్తేనే దేవుణ్ణి ప్రశ్నించే వారముగా ఉన్నాము. దేవా నువ్వు మాకేం చేశావని. దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోతూ ఎప్పటికప్పుడు కృతజ్ఞత లేని జీవితాలు మనము జీవిస్తున్నాము కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన మనము బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెలుచున్నాము. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు, ఎంతో మరి భయంకరమైనటువంటి వైరస్తో గత సంవత్సరము నుంచి మనం దాని మీద పోరాటము చేస్తూ మనం నడుస్తున్నామంటే ఇది దేవుడిచ్చిన కృప కాదా మనకి? దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాదా మనకి? దేవుడిచ్చినటువంటి బలము కాదా? దేవుడిచ్చినటువంటి శక్తి కాదా నీకు నాకు? ప్రియ సహోదరుడు సహోదరుడా, ఇంకను నువ్వు సమయము వృధా చేస్తూ ఉన్నట్లయితే నీవు జీవితాన్ని కోల్పోతావు. ఇప్పటికైనా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండు. హల్లెలూయా. మనము బ్రతికి ఉన్నాము, దేవుడు మనకి ఆయువునిచ్చాడు, బలం ఇచ్చాడు. మన ప్రార్థనలు వృధా కావు. మనము ఆశీర్వదింపబడతాము, మనము దీవెనకరముగా ఉంటాము, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అయితే నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? మనం ఎప్పుడు అడిగినా దేవుడు కాదనకుండా మనకి ఇస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. సంతోషముగా ఉండటానికి దేవుడు శక్తినిస్తున్నాడు. అటువంటి కృపతో మనల్ని నిలిపి ఉన్న ఆ దేవునికి నేను ఈ దినాన ఏమి చెల్లిస్తున్నాను?
మరి దేవుడు ఆకాశంలో మేఘాలను ఉంచి వర్షం కురిపిస్తూ మరి గడ్డిని మొలిపిస్తూ పంటను పండిస్తూ మన ఆకలిని తీర్చడం కోసం, మన దాహము తీర్చడం కోసము దేవుడు మన గురించి ఎంతగానో ప్రకృతిలో మరి పెట్టి ఉంటున్న దేవునికి, అన్నీ ఇస్తున్న ఆ దేవునికి దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, నువ్వు ఆయన కృప కొరకు ఆశతో కనిపెట్టుకొని చూడాలని కోరుకుంటున్నాడు. ఇది నా ఎంతమంది ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? ఆయన కృప కొరకు మనము చూడకుండా మన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నాము. ఆయన జవాబు కొరకు మనము చూడకుండా మన ఇష్టమైనటువంటి పనులను మనం చేస్తున్నాము కదా. దేవుడు ఒకటే మన నుండి కోరుకుంటున్నాడు, ఆయన కృప కొరకు ఎదురు చూడమంటున్నాడు. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాన మనం మనుషులకు ఎంతో విలువ ఇస్తున్నాము, కానీ దేవుడు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనము వెనుక వేస్తున్నాము. మనుషుల మెప్పు కోసం మనం తాపత్రయపడుతున్నామే. ఇది శాశ్వతమా? ఈ దినాన నీకు కష్టము వస్తే, నీకు శ్రమ వస్తే, నీ చుట్టూన్న వారు, నిన్ను మెచ్చుకున్నవారు, ఎవరైతే నిన్ను గొప్పగా పొగడాలని చూచుకుంటున్నావో వారందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయేవారే. కానీ నీ కష్టము వచ్చినప్పుడు నీ పక్కన నిల్చునేవారు ఆ దేవుడు తప్పితే మనకి ఎవరూ లేరు. నిన్ను నన్ను సృజించిన దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుటకు, నీ అవసరాలు తీర్చుటకు, నీ బలహీనతల నుండి విడుదల కలిగించుటకు దేవుడు, నీ బంధకాల నుంచి విడుదల కలిగించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు ఒక్కటే చేయాలి, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కృప కొరకే మనం ఎదురు చూడాలి, ఆయన చిత్తము కొరకే మనం ఎదురు చూడాలి కదా. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నప్పటికీ దానికి జవాబు రాలేదా, ఆ సమయం కోసం వేచి ఉండాలి. నువ్వు స్తుతులు చెల్లించాలి. దేవా, నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నేను కష్టంలో ఉన్నప్పటికీ, నేను బంధకాలలో ఉన్నప్పటికీ, అనారోగ్యం అనే సమస్యతో నేను పీడింపబడుతున్నప్పటికీ, అయ్యా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు. నేను బ్రతికి ఉన్నా, ఒకవేళ నీ చిత్తమైతే నన్ను నువ్వు తీసుకున్నా కూడా, అది ఏదైనా కూడా నీ చిత్తమే అని దేవుణ్ణి అడుగుదామా? కృతజ్ఞులమై దేవుని ఎడల జీవిద్దామా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను, ప్రియ సహోదరి సహోదరుడు, ఎంత కాలము వృధా చేస్తూ ఉంటాము. సమయము గతించిపోతున్నది, రోజులు గతించిపోతున్నాయి, కానీ మార్పు లేనటువంటి జీవితాల్లో ఇంకనూ ఉంటున్నారు. దేవుడు మరి ఇంత చేస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ప్రాణముతో ఉంచి ఉంటున్నాడంటే దేవుని కృప కాదంటారా? దేవునికి మనము కోపం తెప్పిస్తున్నప్పటికీ మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మనము ఆయాసకరమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నప్పటికీ, మనం ఈ రోజున ఊపిరి పీల్చుతున్నామంటే, బ్రతికి ఉన్నామంటే ఆయన కృప కాదంటారా? హల్లెలూయా. మీరు కృతజ్ఞత చెల్లించండి. బిగింపబడిన బంధకాలలో బంధింపబడిన ఆశీర్వాదాలు దేవుడు విడుదల చేస్తాడు. నువ్వు కృతజ్ఞతగా కలిగి ఉన్నట్లయితే, ఆయన కృప కొరకై నువ్వు ఎదురు చూచినట్లయితే. హల్లెలూయా. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత హీన స్థితిలో ఉన్నా, అవి లెక్క చేయకుండా, దేవా నీకు వందనాలు తండ్రి, నాకిచ్చిన ఈ బ్రతుకును బట్టి
దేవా నీకు వందనాలు. నన్ను నిలువబెట్టినటువంటి పరిస్థితులను బట్టి దేవా నీకు వందనాలు అని కృతజ్ఞత చెల్లించండి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. నన్ను నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి దేవుడు మాకేమి చేశాడు, మా కుటుంబానికి ఏమి చేశాడు అని అనేక మారులు అనేకమైనటువంటి ప్రశ్నలతో ఆయన్ని మనము ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు నేను ఈ దినాన చనిపోకుండా క్షేమంగా ఉన్నామే, అది దేవుని కృప కాదా? మరి ఈ దినాన నిన్ను నన్ను క్షేమంగా పెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ దినాన దేవుణ్ణి మనం అడుగుదామా? ఒకవేళ మేము తప్పుగా అనుకుంటే మమ్మల్ని క్షమించు తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. మేము నమ్మదగని వారమైనప్పటికీ నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. మేము ఎన్ని చేసినాను మమ్మల్ని క్షమిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ కావలసినవన్నీ మాకు అనుగ్రహిస్తూ ఈ దినాన దేవుడు మనల్ని క్షేమముగాను ఆరోగ్యముగాను ఉంచి ఉన్నాడే. మరి మనము దేవునికి ఎంత కృతజ్ఞులమై ఉండాలి. మనము ఎన్నో చూస్తూ ఉన్నాము. గత సంవత్సరము నుంచి ఈ సంవత్సరం వరకు మనము ఎన్నో మరణాలను చూచి ఉంటున్నాము కదా. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను మనము చూచి ఉంటున్నాము. ఎంతోమంది ఉద్యోగాలను పోగొట్టుకొని ఉంటున్నారు. ఎంతోమంది దీనస్థితిలో ఉంటున్నారు. కానీ ఈ దినాన నువ్వు నేను క్షేమముగా ఆరోగ్యముగా 3 పూటల కడుపును నింపుకొనుచు మరి మనము సంతోషముగా మరి ఈ దేశంలో మనము జీవిస్తున్నామంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవుని కృప కాదంటారా మీరు? మరి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాలని లెక్క చేయకుండా, దేవుణ్ణి గుర్తు తెచ్చుకోకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నావే. దేవుడు ఎన్ని చేసినాను మనల్ని క్షమిస్తూ మనకి కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూ మనని నడిపిస్తూ ఉన్నాడే. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మరి నువ్వు నేను దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామా? ఈ దినము నుంచి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉంటున్నారో, ఇంకనూ దేవునికి కృతజ్ఞత లేని జీవితాలు జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నేను మాట్లాడుతున్నాను. నేను ఈ వాక్యాన్ని దేవా, నేను ఏ వాక్యము పంచుకోవాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఈ యొక్క వాక్యము దేవుడు నాకు కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ అనే దాని గురించి మాట్లాడాలని నా మనసు గద్దించి ఉంటున్నది. అవును కదా, నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తాను, అయ్యా మేము దేవుని కృప లేకపోతే ఈ రోజున ఈ దినాన్ని ఈ దేశంలో ఉండలేము. ఎన్నో భయంకరమైనటువంటి రోజులను మనం చూస్తూనే ఉన్నాము. ఆ రోజుల్లో మనం వెళ్తూనే ఉన్నాము. మనం ఎక్కడికి వెళ్ళినను వచ్చినను దేవుని కాపుదల మన మీద దేవుడు ఉంచుతూనే ఉన్నాడు. అయినను నీలో మార్పు లేదా? అయినను ఇంకా ఈ పరిస్థితులను నువ్వు ఈజీగా తీసుకొచ్చున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవునికి మరి మనము కృతజ్ఞులమై ఉందామా?
హల్లెలూయా. ఇక్కడ కీర్తనలు 116 2వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. ఏమంట కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 14వ వచనంలో వ్రాయబడి ఉన్నది, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదనని ఇక్కడ కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటి మేలుల కొరకే మనము ప్రార్థన చేస్తున్నాము. ఆయన చేసినటువంటి మేలులను దేవునికి మనం మొక్కుబళ్ళు చెల్లిస్తున్నామా? స్తుతులు చెల్లిస్తున్నామా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా ఆయనకి? ఎప్పుడునూ ఇశ్రాయేలీలు సనిగినట్టుగానే మనము సనుగుతూనే ఉన్నాము. దేవుడు మాకేం చేశాడు? మా జీవితాలలో ఏం చేశాడు? మేము అది చేయాలని అడిగాము, ఇది చేయమని దేవుణ్ణి అడిగాము. ఇన్ని సంవత్సరముల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము, ఒక గృహం మేము కట్టుకోలేకపోయాము, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోయాము, అప్పులు తీర్చుకోలేకపోయాము. కానీ నేనెంతో కన్నీరు కారుస్తున్నానే దేవుని సన్నిధిలో, దేవుడు మాకేమేలు చేశాడని ఇంకా నువ్వు సనుగుతున్నావా? సనుగుతూనే నీ జీవితాన్ని గడుపుతున్నావా? దేవుడు చేసిన మేలులు మర్చిపోయి నువ్వు అవి గుర్తు పెట్టుకోకుండా వాటిని మరిచి నువ్వు ఇంకను కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నీ మనసును మార్చుకో. హల్లెలూయా. మనందరము ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఎప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యముల కొరకే స్తుతులు కృతజ్ఞతలు చెల్లిద్దామా? హల్లెలూయా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ
నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, పరిశుద్ధుడా, నువ్వు లేకుండా మేము ఉండలేము నా తండ్రి. మా ప్రాణము, మా ధ్యానమా, మా ఊపిరి నీవే యేసయ్యా. అవును నా తండ్రి, జాలి లేని ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ నాయన మా దరి నిలిచి నేనున్నానని నువ్వు మమ్మల్ని హత్తుకొని నీ కృపతో మమ్మల్ని నింపిన దేవా నీకు స్తోత్రం అయ్యా. ఈ పాట ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. మా జీవితంలో మీరు చేసిన మేలుల కొరకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మేము జీవించి ఉన్నంత వరకు నా తండ్రి నీకు కృతజ్ఞులమే మేము జీవిస్తూ ఉండే భాగ్యమును, అటువంటి మనస్సులను మాకు దయచేయండి ప్రభా. అయ్యా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి, వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే విని ఉంటున్నారు నాయన, నీ యొక్క బిడ్డలను తండ్రి, మా సంఘ బిడ్డలను నన్ను ఈ వాక్యం ద్వారా మేము ఆశీర్వదింపబడులాగున దీవించి ఆశీర్వదించమని అయ్యా. మమ్మల్ని తండ్రి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు మరి ఒకసారి చెల్లించుకొంచు నాయన. మా బిడ్డలందరినీ ఏ అవసరతతో ఉంటున్నారు, ఏ బాధలో ఉంటున్నారో నాయన, అవన్నీ తండ్రి విడిచి నీకు కృతజ్ఞులై జీవించే భాగ్యంను వారికి దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి మంచి వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు, అట్లాగే మనుషులు చేసిన మేళ్లను కూడా మర్చిపోకూడదు. సరేనా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్గా మనుషుల దగ్గర కూడా కృతజ్ఞత ఉండేదానికి నేర్చుకుంటాం మనం. సరేనా? హల్లెలూయా.
ప్రైజ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని దేనికి స్తోత్రం. రండి ఇప్పుడు మనం విజ్ఞాపనలోకి వెళ్దాము. దానికంటే ముందు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించుకుందాం. నేను కొన్ని విషయాలు చదువుతాను, మనము వాటి గురించి మనం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సిస్టర్ బేబీ సరోజిని వాళ్ళ పాప పరీక్షలలో పాస్ అయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని ఈరోజు చెప్పడం జరిగింది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డకి ఇచ్చినటువంటి మంచి మార్కులను బట్టి దేవునికి స్తోత్రం. అట్లాగే సిస్టర్ లక్ష్మి వాళ్ళ కుమారుని యొక్క పెళ్లి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి మాటలు జరిగి ఉంటున్నాయని చెప్పేసి చెప్పి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ రాకముందు ఇద్దరు కుమారుల పెళ్లిళ్ళు చేసి రావాలని ఆశపడింది. మొదటి కుమారుడు యొక్క పెళ్లి జరిగింది, కానీ రెండో కుమారుడికి పెళ్లి సంబంధాలు రాక లేకపోతే అట్ట జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ప్రార్థించినప్పుడు ఒక మంచి సంబంధం వచ్చింది. వాళ్ళే మరలా ఫోన్ చేసి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసి చెప్పారంట. మాటలు జరిగినాయి. ఇంకా పెళ్లి జరగాలని ఆశపడుతుంది. 6వ తారీఖున, వచ్చే నెల 6వ తారీఖున పెళ్లి ఫిక్స్ అయినట్లుగా చెప్తూ ఉంటుంది. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. అట్లాగే బ్రదర్ సత్యానందం వాళ్ళ యొక్క అన్న కూతురు పెళ్లి కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. ఘనంగా జరిగినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే బ్రదర్ ప్రవీణ్ మన చర్చిలో ఉంటాడు. అతను మ్యారేజ్ కొరకు వెళ్ళి ఉంటున్నాడు. వెళ్ళిన వెంటనే కొన్ని సమస్యలనే ఎదురైనాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి పెళ్లి కుదిరింది. 28వ తారీఖున, ఈ నెల 28వ తారీఖున అతను పెళ్లి చేసుకోబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా ఆ పెళ్లి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ యొక్క పెళ్లిలో ఉండి దేవుని బిడ్డ అద్భుతకే జరుగులాగున, ఇంకా ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి దేవుని మహిమార్థమే జరుగుటకు దేవుడు సహాయం చేయనుగాక. ప్రైజ్ గాడ్. ఆ పెళ్లి కుదిరినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. అట్లాగే బ్రదర్ ఆదిత్య పెళ్లికి వెళ్ళి ఉంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి వచ్చి ఉంటున్నారు ఈ దేశానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు వారిద్దరిని కూడా నడిపించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి యొక్క దాంపత్య జీవితాన్ని గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము, దేవుని స్తుతిస్తాము. అట్లాగే బ్రదర్ లక్ష్మణ్ ఇక్కడి నుంచి తన కుటుంబ సమస్యల వలన మంత్రశక్తులతో పీడింపబడుతున్నారని చెప్పేసి ఆయన వెళ్ళి ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ప్రార్థన చేయించమన్నాడు. ప్రార్థన చేశాము. ప్రైజ్ గాడ్. ఇప్పుడు విడుదల కలిగిందని దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడు ఆ యొక్క కుటుంబం చుట్టూ రక్తపు కంచెను వేసి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. అట్లాగే మన సిస్టర్ దివ్య పండు వాళ్ళ యొక్క చెల్లెలి కుమారుడు ఏదో ఆపరేషన్ జరగాలంట, దాని కొరకు ప్రార్థించమని చెప్పేసి కోరి ఉంటున్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ బిడ్డ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. 6 సంవత్సరాల బిడ్డ ఉంటున్నాడు. ముక్కులో ఏదో కంతిలాగా వచ్చిందని చెప్పి, కంటి దగ్గర ఏదో కంతిలాగా వచ్చింది, కళ్ళు మూతలు పడుతూ ఉంటున్నాయి. కనుక ఆపరేషన్ చేయాలన్నారు. దాని కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. అట్లాగే దేవుని బిడ్డ కొంతమంది మన చర్చిలో వాళ్ళే, సంఘస్థులే జ్వరాలు వస్తుంటున్నాయి, ఒళ్ళు నొప్పులు వస్తుంటున్నాయి, అంటే కోవిడ్ సూచనలాగా కనబడుతూ ఉంటున్నాయి అక్కడక్కడ. టెస్ట్ చేయించుకోకపోయినా కానీ ఈ మన బాధ్యత ఉంటున్నది కదండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఎవరిని ఏ తెగులుని గుడారములు సమీపించదు, ఎవరిని ముట్టను అని చెప్పినటువంటి దేవుడు. ప్రైజ్ గాడ్. ఈ యొక్క ఎవరైతే ఈ ఒకవేళ కరోనా కానీ సోకినట్లయితే లేకపోతే ఇంకా ఏదో బలహీనతలు ఉన్నా కానీ యేసు నామములో తొలగిపోవాలి ఈరోజు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ముట్టాలి, స్వస్థపరచబడాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక జనరల్గా మనము ఇలాగ బాధపడుతున్న వారు చాలామంది అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుంటున్నారు, ఒళ్ళు నొప్పులని, జ్వరమని, రొంపని. ప్రైజ్ గాడ్. వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కేసులు దినదినము పెరుగుతూ ఉంటున్నాయి. లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా కేసులు పెరుగుతూ ఉంటున్నాయి. కనుక ఇది మన బాధ్యత. సంఘంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిచర్య, విజ్ఞాపన పరిచర్య ఏదైతే ఉంటుందో దాంట్లో మనము ఈ యొక్క విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. అట్లాగే ఇండియా కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఇండియాలో లాక్డౌన్ మొదలవుతుంటుంది, విపరీతంగా కేసులు అవుతూ ఉంటున్నాయి. ప్రజలైతే మాటలు వినటం లేదు.
హల్లెలూయా. ఎన్నెన్నో అపోహలు పుట్టిస్తూ ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క న్యాయ తీర్పు జరగాల్సి ఉంది, దేవుని యొక్క చిత్తము జరగాల్సి ఉంది. హల్లెలూయా. మానవుడు నిజంగా పశ్చాత్తాపడేంత వరకు కూడా దేవుడు ఈ తెగులను వెనక్కి తీసుకోడు. ప్రజలందరూ కూడా కళ్ళు తెరవబడాలి, తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. అప్పుడే ఈ తెగులు అనేది దేవుడు మరలా వెనక్కి పిలుస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని యొక్క కృప పొందుకునేలాగున మన దేశము, చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా కృప పొందుకునేలాగున, ఇంక్లూడింగ్ ఈ ఓమాన్ కూడా మనమందరూ కలిసి మనం ప్రార్థన చేద్దామండి. లాక్డౌన్ వచ్చిన తర్వాత దేవుని బిడ్డ మొట్టమొదటిసారిగా లాక్డౌన్ ఎత్తివేసే దేశము. మాస్కులు లేకుండా మీరు తిరగవచ్చు, మీరు మీ కార్యకలాపాలు యథావిధంగా మీరు చేసుకోవచ్చు. ఈరోజు మేము కోవిడ్ని జయించామని అతి త్వరలో చెప్పబోతున్నటువంటి ఒకే ఒక ఏకైక దేశము ఇజ్రాయెల్ అయి ఉంటున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుడు అద్భుతమైనటువంటి కృపను బట్టి వాళ్ళు వ్యాక్సిన్ అందరికీ వేసేదానికి పూనుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 85%, 85% ప్రజలందరికీ వేసేశారు, టీకాలు వేసేశారు. ఇప్పుడు నుంచి మొన్నటి నుంచి అన్ని లాక్డౌన్ అన్నీ కూడా ఎత్తివేసి ఉంటున్నారు. ఇప్పటి వరకు కేసులు ఏమి కూడా లేవు. అతి త్వరలోనే మేము పూర్తిగా లాక్డౌన్ తీసేసాము, ఏమి కూడా లేవు, అన్ని నిర్బంధాలన్నీ కూడా ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఒక 2-3 రోజులలో ప్రకటన రాబోతుంటుంది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇదే మొట్టమొదటి దేశమైనటువంటిది. ఈ విధంగా బహిరంగంగా ప్రకటన చేయబోతున్నటువంటి దేశం. దేవుని యొక్క కృప ఆ దేశం మీద మెండుగా ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే ఇంకా ఎవరెవరికైతే అయితే అక్కర్లు ఉంటున్నాయో వాటన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడు 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 అని ప్రధానులతోనూ పెద్దలతోనూ దూతలతోనూ అనునిత్యము ఎల్లప్పుడూ కొనియాడబడుచుంటున్న గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా నీకు స్తోత్రములు. ఆది అంతములు లేనివాడా, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం. నాయనా, ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని అందరినీ కూడా మీ పాద సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచుంటున్నాం. యేసయ్యా, ఏక సమయంలో నా తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును దేవా, ఎన్నోసార్లు మీ దగ్గర నుంచి మేము మేలు పొందుకుంటాం, కానీ మా తండ్రి లార్డ్ మా అక్కర్లు తీరిన వెంటనే, మా కోరికలు తీరిన వెంటనే మేము మర్చిపోతూ ఉంటున్నాము నా తండ్రి. లార్డ్ అలాంటిది జరగకుండా నా ప్రభా ఈరోజు మీరు హెచ్చరించినందుకు నీకు వందనాలు చెల్లించుకొని ఉంటున్నాం. కృతజ్ఞత కలిగి నేను ఎల్లప్పుడూ కూడా మా జీవితంలో కొనసాగే భాగ్యాన్ని మీరు దాయిచ్చారు మా ప్రభా. లార్డ్ నైనా మీకును నైనా మా ఎదురువారికి నా తండ్రి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్వభావంతో మేము ఉండే భాగ్యాన్ని మాకు దాయిచ్చండి. అలాంటి మనస్తత్వము మా అందరికీ కూడా మీరు దాయిచ్చండి మా తండ్రి. మేలులు పొంది మర్చిపోకుండా నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం పెట్టుకుని మా తండ్రి లార్డ్ నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయండి మా తండ్రి. యేసయ్యా నీకు వందనాలనైనా. ఇదిగో ఇక సమయంలో విజ్ఞాపన చేసేదానికి మేము వెళ్తుండగా నా ప్రభా నీకు వందనాలు చెల్లించుకొని చూంటున్నాం. లార్డ్ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలనైనా. యేసయ్యా ఇక సమయంలో నా తండ్రి బేబీ సరోజిని యొక్క కుమార్తెకి నా తండ్రి సంజయ్కు నా ప్రభా మంచి మార్కులు ఇచ్చినందుకు మీ యొక్క నామమునకు స్తోత్రం. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని వింటున్నాం, నీకు వందనాలనైనా. చేసిన ప్రార్థన వ్యర్థం కాదు నాయన, అదేవిధంగా బిడ్డ పడిన ప్రయాసం కూడా వ్యర్థం కాదు నా తండ్రి. ఈరోజు మంచి రిజల్ట్స్ని మీరు దయచేసిన ప్రభా నేనా ఒక ప్రయోజకురాలుగా ఆ యొక్క బిడ్డని మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం నా తండ్రి. నైనా థ్యాంక్ యూ లార్డ్ గాడ్. హల్లెలూయా. ఇంకా ఉన్నతమైన చదువులలో నేను పదవులలో మీరు ఉండి నా ప్రభా బిడ్డని మీరే కాచి కాపాడి సంరక్షించి మీరు మహిమ పొందండి మా తండ్రి. అదేవిధంగా నా తండ్రి నా సోదరి లక్ష్మిని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. లార్డ్ పెద్ద కుమారుడు యొక్క జగదీష్ పెళ్లి జరిగింది నాయన, ఘనంగా జరిగింది నా తండ్రి. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని మీరు విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. మా సహోదరి లక్ష్మి ఆపరేషన్ విషయంలో కూడా మీరు కృప చూపించినారే, మీకు వందనాలు మా తండ్రి. నేను ఆ యొక్క గాయాన్ని మీరు మానిపించినందుకు కూడా మీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఇదిగో ఇక సమయంలో ఆమె రాకముందే రెండో కుమారుని యొక్క పెళ్లి కూడా చేయాలని ఆశపడి నా తండ్రి హల్లెలూయా ఎదురు చూస్తూ కనిపెడుతూ ప్రార్థించుండగా నా తండ్రి ఇదిగో రెండో కుమారుడికి కూడా పవన్కు కూడా నా తండ్రి మీరు సంబంధాన్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. సంవత్సరము నేను కుదిరిపించినందుకు నీ నామమునకు స్తోత్రం నాయన. హల్లెలూయా. ఇదిగో నేను 6వ తారీఖున మీ 6వ తారీఖున పెళ్లి జరగబోతుండగా నా ప్రభా ఆ కార్యక్రమంలో మీరు ఉండండి నా తండ్రి.
ఇంతవరకు నా తండ్రి ప్రతి అక్కను మీరు తీర్చుకుంటూ వచ్చారు నాయన. ఈ పెళ్లి కూడా ఘనంగా జరిపించుకొని మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అదేవిధంగా నా సోదరుడు సత్యానందం యొక్క వాళ్ళ అన్న కుమార్తె పెళ్లి జరిగిపోయింది నాయన, నీకు వందనాలు. మంచిగా జరిగినందుకు నీకు స్తోత్రాలు మా ప్రభా. ఆ దంపతులను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఆ పెళ్ళిలో ఎలాంటి తొందర లేకుండా అన్నీ కూడా సమస్తమును కూడా మీరు అనుగ్రహించిన ప్రభా యెహోవా ఈరేగా ఉండి నా తండ్రి సమకూర్చి నా తండ్రి ఘనంగా జరిగించుకున్నందుకు మీ యొక్క నామమునకు స్తోత్రం చెల్లించుకొని చూంటున్నాం. అదేవిధంగా నా తండ్రి నా సహోదరు పవన్ను బట్టి కూడా నీకు వందనాలు మా తండ్రి. లార్డ్, ఆదిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ నా తండ్రి వాటన్నిటిని కూడా తొలగించి మనసు మద్దలు తీసివేసి ఐక్యత ప్రేమను మీరు కుమ్మరించిన ప్రభా పెళ్లిని నేను ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొని చూంటున్నాం. రజా ఏక సమయంలో 28వ తారీఖున పెళ్లి జరగబోతుండగా నీ సన్నిధి అక్కడ ఉండునుగాక, నీ సమాధానం అక్కడ ఉండునుగాక, నీ కనుదృష్టి దాని మీద ఉండునుగాక నా ప్రభా. హల్లెలూయా. మా సోదరుడు పెళ్లి కార్యక్రమంలో మీరు ఉండండి నా తండ్రి. లార్డ్, ఘనంగా జరిపించుకొని మా తండ్రి ఇరువురు బంధువులు కలిసి రాబోతుండగా నా తండ్రి. హల్లెలూయా. లార్డ్, నీ యొక్క సన్నిధి వారికి దయచేసిన ప్రభా సైతానుడు ఎలాంటి చోటు లేకుండా మీరే మహిమ పొందురని వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. అదేవిధంగా నా సోదరుడు ఆదిత్యాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి. గత 3 నెలలుగా ఇండియా దేశంలో మీరు పెట్టుకుని మా తండ్రి ఏండ్లు పూర్తి చేసుకుని దానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. అదేవిధంగా పెళ్లి విషయంలో కూడా మీరు సహాయం చేశారు, నీకు వందనాలు నాయన. హల్లెలూయా. పెళ్లి జరిగిన తర్వాత నా ప్రభా వారిద్దరినీ కూడా ఇక్కడికి నా భార్యాభర్తలుగా ఇక్కడికి ఈ దేశానికి వచ్చేదానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. లార్డ్, ఇక్కడ వారి యొక్క జీవితాన్ని మీరు ఆశీర్వదించండి, వారి యొక్క జీవితాన్ని మీరు దీవించండి, వర్ధిల్ల చేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి మా సోదరుడు లక్ష్మణ్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఎంతో భారంతో, ఎంతో వేదనతో, ఎంతో శ్రమతో నా ప్రభా ఇక్కడి నుంచి వెళ్ళి ఉంటున్నాడు మా తండ్రి. సైతానుడు కుటుంబాన్ని లార్డ్ విచ్చలవిడిగా మా ప్రభా కుతలం చేసి ఉండగా నా తండ్రి దేవా నాయన నా సోదరు అక్కడికి వెళ్ళి ప్రార్థించినప్పుడు నా తండ్రి ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రభు హల్లెలూయా. లార్డ్, ఆ యొక్క నైనా ప్రతి బంధకాలను విరగొట్టి నా తండ్రి మంచి విడుదల వారికి దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయినా ఆ కుటుంబం నీ రక్తపు కంచెను వేసి మీరు దీవించండి మా తండ్రి. స్తోత్రం. అదేవిధంగా నా తండ్రి హల్లెలూయా. నా ప్రభా నా యొక్క సహోదరి దివ్య పండు కొరకు ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆ సహోదరి నా ప్రభా వాళ్ళ యొక్క చెల్లి యొక్క కుమారుడు నైనా మా ప్రభా కంటి ఏదైతే కంటి దగ్గర వచ్చిందో నా తండ్రి లార్డ్ ఆపరేషన్ జరగబోతుండగా నా తండ్రి సహాయం చేయండి మా తండ్రి. లార్డ్, డాక్టర్లకు మంచి తెలివిని దయచేయండి మా ప్రభా. హల్లెలూయా. నైనా ఓదార్పును నైనా మా ప్రభా వారికి సహనాన్ని మీరు అనుగ్రహించండి మా తండ్రి. ఎలాంటి తొందరపాటు జరగకుండా మంచిగా జరిగిన ప్రభా కన్నుకు ఎలాంటి దెబ్బ తగలకుండా నా ప్రభా మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి. ఆ ఆపరేషన్ మంచిగా జరిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు మా తండ్రి. అదేవిధంగా నా తండ్రి మా సోదరు అను ఎక్కడైతే పనిచేస్తుందో ఆ స్పాన్సర్ వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి ఉండగా నా తండ్రి అక్కడ మంచిగా స్థిరపడే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా ప్రభా. లార్డ్, నీ చిత్తమైతే మార్గం సరళం చేసి సోదరు వెళ్ళేదానికి కూడా మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి. అదేవిధంగా నా ప్రభా కొంతమంది మా ప్రియులు నా తండ్రి లార్డ్ ఒళ్ళు నొప్పులు జ్వరాలతో బాధపడుతూ ఉంటున్నారు నైనా, గొంతు నొప్పితో బాధపడుతున్నారు, రొంపతో బాధపడుతున్నారు మా ప్రభా. హల్లెలూయా. నైనా ఎందరైతే నా ప్రభా ఈ విధంగా ప్రార్థించమని కోరి ఉంటున్నారు నా తండ్రి. హల్లెలూయా. కరోనా ఉన్నా లేకపోయినా కానీ మా తండ్రి ఏ బలహీనత ఉన్నా యేసు నామములో మీరు ఇచ్చిన అధికారమును బట్టి హల్లెలూయా ఈ విధంగా ఎవరెవరైతే బాధపడుతున్నారో యేసు నామములో వారి మీద నీ గాయపడిన హస్తమును ఉంచండి నాయనా. మీ శిలువ రక్తమును ప్రోక్షించండి మా తండ్రి. మీరు యెహోవా రాఫా ఇంటందుకు నీకు స్తోత్రం మా ప్రభా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుందని చెప్పిన తండ్రి నీకు వందనాలు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను నీ వాక్కును పంపి స్వస్థపరిచిన దేవా, ఇదిగో ఇక సమయంలో మా ప్రియులు ఎక్కడెక్కడైతే చెదరి ఉంటున్నారో ఏ బలహీనతో బాధపడుతున్నప్పటికీ నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. యేసు నామములో తొలగిపోవునుగా కాకినేపిస్తున్నాను. ఒకవేళ కోవిడ్ ఉన్నట్లయితే యేసు నామములో లయమైపోవునుగా నా తండ్రి. హల్లెలూయా. దానిలో ఉన్నటువంటి శక్తిని నిరర్థకం చేసిన ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తిని వారిలో కుమ్మరించిన ప్రభా. హల్లెలూయా. వ్యాధి నిరోధక శక్తిని పెంచిన తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి. ఈరోజు ఇలాంటి యొక్క సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి వారిని దర్శించండి మా ప్రభా. అంతేకాకుండా ఎవరైతే ఆరోగ్యంగా ఉంటున్నారో నా ప్రభా వారికి దగ్గరికి దరిదాపుల్లో నా ప్రభా ఈ కరోనా మహమ్మారి రాకుండా మీరు కనికరించండి మా తండ్రి. నీ కాపుదల కింద ఉంచండి మా ప్రభా. స్తోత్రం. బిడ్డలు పనులు చేసుకొనిచుండగా నా తండ్రి నీ సన్నిధి వారికి దాయిచ్చండి నైనా. నీ కృప వారి మీద కుమ్మరించండి మా ప్రభా. నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి నా తండ్రి. నీ రెక్కల నీడను మా ప్రభా వారిని దాచి నా తండ్రి వెళ్తున్న ప్రతి
స్థలములో కూడా నా ప్రభా వారిని కాపాడండి మా తండ్రి. హల్లెలూయా. సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టుకుంటారని వేడుకొనిచున్నాం. మీరు చేసిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. ఎవరిని ముట్టనని వాగ్దానం చేశారు నా తండ్రి. హల్లెలూయా. అదే ప్రకారంగా ఈయనైనా సంఘ బిడ్డల యొక్క జీవితంలో జరుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను మా తండ్రి. యేసు నామములో మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇదిగో ఈ సమయంలో నా ప్రభా లార్డ్ ఇండియా దేశంలోను ఇంకా కొన్ని దేశాలలో నా ప్రభా లాక్డౌన్ విధించబోతున్నారు మా ప్రభా. ఈ దేశంలో కూడా మా తండ్రి లాక్డౌన్ విధిస్తున్నారు మా తండ్రి. లార్డ్ సహాయం చేయండి మా తండ్రి. ఈ సెకండ్ వేవ్ ఏదైతే విజృంభిస్తుంటుందో నా ప్రభా హల్లెలూయా. లార్డ్ కనికరించండి మా తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన, ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. నీ దర్శనం వారికి దాయిచ్చండి మా ప్రభా. భయాన్ని అనుగ్రహించండి మా తండ్రి. కరోనా భయం కాదు కానీ మా ప్రభా నిన్ను చూసి భయపడే కృపను మీరు దాయిచ్చండి. నీ యందు భయభక్తులు నిలిపే కృపను మీరు అనుగ్రహించండి మా తండ్రి. యేసు నామములో దేశాలు మా ప్రభా నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మనోనేత్రాలు మీరు తెరవండి నాయన. దేశాలను పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి నుంచి యేసు నామములో లార్డ్ మీరు కృప అనుగ్రహించి నా తండ్రి వాటిని తొలగించండి మా ప్రభా హల్లెలూయా. ఈ మహమ్మారిని నైనా వెనక్కి పిలుచుకోండి మా తండ్రి. దీని ద్వారా నా తండ్రి నీ సువార్త అందరికీ అంది నా ప్రభా. నేను నీలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళందరూ కూడా తెలుసుకునే కృపను మీరు అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్ హల్లెలూయా. యేసయ్యా ఇశ్రాయేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను మా తండ్రి. ఇజ్రాయెల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రపంచ దేశాలన్నిటిలో కూడా నా తండ్రి కోవిడ్ నుంచి మేము విడుదల పొందుకున్నామని మొట్టమొదటిసారిగా ప్రకటన చేయబోతున్నటువంటి దేశంగా దాన్ని ఎన్నుకున్నందుకు మీ యొక్క నామమునకు స్తోత్రం నైనా. వారి సమస్యను ఏదైతే ఎదుర్కొని ఆ తండ్రి ఈరోజు ధైర్యంగా నా తండ్రి లాక్డౌన్లు అన్నీ కూడా ఎత్తివేసి నా ప్రభా హల్లెలూయా స్వతంత్రంగా తిరగగలుగుతున్నారు నా తండ్రి. అలాంటి కృప తక్కిన దేశాల మీద కూడా ఉండును గాక నా ప్రభా హల్లెలూయా. ఈ ఒమాన్ మీద ఉండును గాక, ఇండియా మీద ఉండును గాక నా తండ్రి. ఇంకా తక్కిన రాష్ట్రాల మీద దేశాల మీద లార్డ్ ఇలాంటి కృప ఉండును గాక నా తండ్రి. హల్లెలూయా. బ్లెస్డ్ బి యువర్ నేమ్ ఓ గాడ్. థ్యాంక్ యూ జీసస్. సంఘ బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. ఎక్కడెక్కడైతే చెదరి ఉంటున్నారు నా ప్రభా, లైనా ముఖాముఖిగా చూడలేని పరిస్థితులు మేము ఉంటున్నాము నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయినా. లార్డ్ మాకు కనపడకపోవచ్చు కానీ మా ప్రభా మీకు దగ్గరగా ఉన్నారు నాయనా. మీరు చూస్తున్నటువంటి దేవుడు నాయనా. మీరు యెహోవా ఎల్రోహి అయినందుకు నీకు స్తోత్రములు. మమ్మల్ని చూసే దేవుడైనందుకు మీ యొక్క నామమునకు స్తోత్రం నైనా. నీ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో, ఎలాంటి స్థితిగతులలో ఉంటున్నారో నా తండ్రి హల్లెలూయా. విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదని వాగ్దానం చేశారు మా తండ్రి హల్లెలూయా. ఈ యొక్క సమయంలో నా తండ్రి లార్డ్ ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి ఉండును గాక నాయన. ప్రతి ఒక్కరి మీద నీ కృప ఉండును గాక నా తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి నాయన. వారి అక్కర్లు మీరు తీర్చండి, ఆయుర్వేద బలమును అనుగ్రహించండి. కరోనా వలన వస్తున్నటువంటి ఆ భయము, ఆ పిరికితనము యేసు నామములో కొట్టివేసిన ప్రభా హల్లెలూయా. మంచిగా పనులు చేసుకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా ప్రభా. నీ బిడ్డల చుట్టూ రక్తపు కంచెను వేసి మీరు దీవించండి మా తండ్రి. దేవానికి వందనాలనైనా హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి మా బ్రాంచ్ సంఘాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. కర్మేలు మందిరము, హెర్మోన్ మందిరము, సియోను మందిరము నా తండ్రి లార్డ్ అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయినా. లార్డ్ అక్కడ నైనా మా ప్రభా నీ సన్నిధికి వస్తున్నటువంటి ఆ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి మా తండ్రి. ఆ బిడ్డలు కూడా నీ కృపలో నీ కాపుదలలో అన్ని భద్రపరిచి నా ప్రభా అన్ని విధాలుగా దీవించండి మా తండ్రి. స్తోత్రం. ఇక్కడ ఓమన్ దేశంలో నా ప్రభా రాజుకు మంత్రివర్గానికి తెలివిని జ్ఞానాన్ని మీరు దాయిచ్చండి మా ప్రభా. నీ కృప వారికి అనుగ్రహించండి మా తండ్రి. నీ సన్నిధి వారికి దాయిచ్చండి హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులలో నైనా ఈ యొక్క దేశము మునిగిపోకుండా నా ప్రభా తొట్టుపడకుండా లార్డ్ గాడిలో పెట్టే కృపను మీరు దాయిచ్చండి మా ప్రభా. నైనా దేశ నాయకులకు నా ప్రభా సరైన అవగాహన దయచేసి తెలివిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి నా ప్రభా హల్లెలూయా. దేశంలో ఏ విధంగా పరిపాలించాలో నా ప్రభా ఆ తగినటువంటి బుద్ధి జ్ఞానములను లార్డ్ వివేకమును మీరే వారికి దయచేసి లార్డ్ మీరు సహాయం చేయండి మా తండ్రి. స్తోత్రం. రాజును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దేశము అంతకందరికీ వర్ధిల్లే భాగ్యాన్ని మీరు దయచేయండి మా ప్రభా. కరోనా మహమ్మారి ఈ దేశం నుంచి తొలగిపోవునుగాక నా తండ్రి. లార్డ్ ఈ దేశంలో నా తండ్రి అది త్వరలో స్వతంత్రంగా ఉన్న ప్రభా లార్డ్ ఉండే భాగ్యాన్ని మీరు దయచేయండి మా తండ్రి. స్తోత్రం. ఈ బంధకంలో నుంచి నా ప్రభా సంపూర్ణమైన విడుదల దయచేసి నా తండ్రి లార్డ్ హల్లెలూయా కృప చూపించండి. సంఘముగా మేమందరం మరొకసారి నా తండ్రి వ్యక్తులుగా కలిసి వచ్చే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి. ప్రత్యక్షంగా నీ మందిరంలోకి వచ్చి మేము నేను ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మాకు దాయిచ్చండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. అదేవిధంగా ఇంకా ఎందరైతే ప్రార్థన విజ్ఞాపన కోరి ఉంటున్నారో మా ప్రభా వారందరినీ మీ చేతుల్లో పెట్టి సమర్పించుకుంటున్నాను. లార్డ్ ప్రతి ఒక్కరిని మీరు ఎరిగిన దేవుడు అయి ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించే దేవుడు అయి ఉంటున్నారు మా ప్రభా. ఎవరు నీకు లార్డ్ పక్షపాతం లేదు నాయన. ఎవరైతే నా ప్రభా యథార్థంగా నేను కేక వేస్తున్నారో మీరు ఆలకించే దేవుడు, స్పందించే దేవుడైనందుకు
చేసినందుకు మీ యొక్క నామమునకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో లార్డ్ నీ బిడ్డల జీవితాలలో కార్యమును మీరు జరిగించండి మా ప్రభా, కార్యమును మీరు జరిగించండి మా తండ్రి స్తోత్రం. బ్లెస్డ్ బి యువర్ నేమ్ ఓ గాడ్. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి అయినా యేసు నామములో మీరు సహాయం చేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. అదేవిధంగా నీ దాసుల యొక్క వీసా విషయంలో కూడా మీరు కృపను అనుగ్రహించండి. అది త్వరలో ఈ కార్యం జరుగుటకు మీరు సహాయం చేయండి మా తండ్రి స్తోత్రం. ఆటంకాలన్నీ కూడా తొలగించండి అయినా, అవరోధాలన్నీ కూడా తీసివేయండి మా తండ్రి. యేసు నామములో నా ప్రభా హల్లెలూయా ఈ కార్యములు జరుగును, నీ మహిమార్థమై జరుగును గాక నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి పని పాటలలో రాకపోకలలో తోడినడిగా నడిపించండి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉంటున్నాయో లార్డ్ ఒక్కసారి మీరు కనికరించండి నాయన, ఒక్కసారి మీరు కనికరించండి మా తండ్రి. లార్డ్ మేము అందరినీ దర్శించలేకపోవచ్చునేమో, కానీ మా ప్రభా మీరు దర్శించిన ప్రభా, మీరు పరామర్శించిన తండ్రి, మీరు వారిని ఆదరించి ఓదార్చిన ప్రభా, వారి అక్కర్లు మీరు తీర్చిన తండ్రి. లార్డ్ మా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నా తండ్రి స్తోత్రం. లార్డ్ నీకు వందనాలు 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 స్తోత్రాలు మా ప్రభా హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి మా తండ్రి. లార్డ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నాయన. ఈ రోజు నా తండ్రి టైం తీసుకుని మా తండ్రి నీ సన్నిధిలో వారి కాలం గడుపుతుండగా యేసు నామములో ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన, ఒక్కొక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి అక్కర్లు ఏదైతే ఉంటున్నాయో సహాయం చేయండి మా తండ్రి. ఇదే విధంగా నా తండ్రి ఆత్మీయ జీవితంలో కట్టబడుతున్న ప్రభా లార్డ్ మేము స్థిరపడుచు నా తండ్రి, నీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను మీరు దాయిచ్చేయండి మా తండ్రి స్తోత్రం. అంతకంతకు నా ప్రభా ఒక మహిమ నుండి ఇంకొక మహిమలేకి, ఒక విశ్వాసం నుంచి ఇంకొక విశ్వాసంలోకి, ఒక పరిశుద్ధత నుంచి ఇంకొక పరిశుద్ధతలేకి నా ప్రభా అంచెలంచెలుగా మేమందరం ఎదిగేదానికి కృప చూపించండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీ రాకడ లైనా స్వప్యమో జరుగుతుండగా నా ప్రభా మేమందరం కూడా సిద్ధపడే వారిగా మమ్మల్ని చేయండి మా తండ్రి. వధువు సంఘంగా మమ్మల్ని చేయండి మా తండ్రి. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వేరుబాటు జీవితం నా ప్రభా మా అందరిలో మీరు కలిగించి మీరు మహిమ పొందండి మా తండ్రి. యేసయ్యా నీకు వందనములు వందనములు స్తోత్రం మా ప్రభా. అదేవిధంగా ఇండియా దేశంలో ఉన్నటువంటి మా బంధువర్గం అంతటినీ కూడా, రక్త సంబంధులను, మా తోబుట్టులను, లార్డ్ మా యొక్క బంధువులను, స్నేహితులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునిచున్నాను మా తండ్రి. ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి అయినా, కుటుంబాలను దీవించండి అయినా, కుటుంబాల చుట్టూ రక్తపు కంచెలు వేయండి మా ప్రభా. ఎవరు కూడా ఈ మహమ్మారి యొక్క బారిన పడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి మా తండ్రి స్తోత్రం. సంఘం నుంచి అందరైతే సెలవులకు వెళ్ళి ఉంటున్నారో, రావాలని ఆశపడుతూ ఉంటున్నారు మా ప్రభా, మార్గాలు సరళ చేయండి మా తండ్రి. వారు వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయండి మా ప్రభా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. లార్డ్ ఎందరైతే ప్రయాణాన్ని తలపెట్టుకుని ఉంటున్నారో వారందరినీ కూడా మీరు రెక్కల మీద మీరు తీసుకురండి నా తండ్రి. ఎలాంటి తొందర లేకుండా మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు మా తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి మా తండ్రి. ప్రార్థన విజ్ఞాపన ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి మా ప్రభా. ఇంతటితోనే కాకుండా నా ప్రభా ఇక ముందు కూడా ఇదే విధంగా మేము ప్రార్థనలో కొనసాగే భాగ్యాలు మాకు దయచేయండి మా తండ్రి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ యొక్క స్ట్రీమింగ్లో ఆది నుండి అంతం వరకు నీ ఆధిపత్యంలో మీరు నడిపించుకున్నారు మా ప్రభా. మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రములు. మీ సన్నిధి మాకు దయచేసినారు, మీకు స్తోత్రులు మా ప్రభా హల్లెలూయా. అన్ని విధాలుగా ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు అది త్వరలో తిరిగి రాబోతున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాదికులకు అనంత నాశము కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్. అందరూ కూడా ఏకీభవించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. రేపు యథావిధిగా సాయంకాలము 8 గంటలకి మనకి బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. ఆమేన్. దయచేసి గమనించండి. హగ్గై చివరి సందేశం అయి ఉంటున్నది అది. ఆమేన్. ప్రవచనాలన్నీ కూడా క్లుప్తంగా సంక్షిప్తంగా పంచుకోబడింది. హల్లెలూయా. దీంతో
హగ్గై పుస్తకం యొక్క ధ్యానాలు ముగిస్తూ ఉంటున్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో వేరేది దేవుని యొక్క నడిపింపును బట్టి మనం చూసుకుందాం. సరేనా? ప్రతిరోజు సాయంకాలం పూట 8 గంటలకి కొంచెం సేపు మనము దేవుని సన్నిధిలో కాలం గడిపి మన పడకలకి మనం వెళ్దామండి. కనుక ప్రతిరోజు కూడా మీరు ఏకీభవించాలని, అదేవిధంగా ఇంకెవరైనా కానీ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని దేవుని బిడ్డలారా ప్రతిరోజు వచ్చే వాక్యంలో మీరు కూడా ఏకీభవించి దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ మీరు ముందుకు సాగాలని నేను కోరుతుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అట్లాగే ఈ యొక్క మీకు అవసరాలు ఏదైనా ఉన్నా కానీ, ఎవరి బర్త్డే ఉన్నా కానీ, ఏదైనా పెళ్లి రోజులు ఉన్నా కానీ, ఇంకా ఏదైనా కానీ శుభకార్యాలు కానీ ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే గిన దయచేసి కింద నెంబర్లకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.